అందరికీ నమస్కారం. ఇది మీ వాయిస్ ఆఫ్ మగ్దూమ్. ఈరోజు చాలా మందిని హత్తుకొని మన మనసులో గోప్యంగా ఉండే ఒక బాధను గురించి మాట్లాడతాను. తరచూ మనం మనలో ప్రశ్న వేసుకుంటాం. ఏం జరుగుతుంది? ఎందుకు ఎవ్వరూ నన్ను ఇష్టపడడం లేదు అని. ఎవరితో మాట్లాడినా వాళ్ళేదో ముభావంగా ఉంటున్నారు. ఒక నిర్లక్ష్యపు మాట మాట్లాడుతున్నారు. ఏదో పక్క చూపు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మన హృదయంలోకి బాణంలా తాకుతూ ఉంటాయి. అప్పుడు మన మనసులో ఒక అన్వేషణ మొదలవుతుంది. అవును, నాలో ఏదైనా తప్పుందా అని. నిజంగా మనల్ని అందరూ ఇష్టపడాల్సిన అవసరం ఉందంటారా? మనమంతా మన జీవితంలో అంగీకారాన్ని ఆశిస్తాం, అది సహజం. కానీ ప్రతి ఒక్కరూ మనల్ని ఇష్టపడాలి అన్నదే అసలైన తప్పు. ఒకరికి మనం నచ్చడం నచ్చకపోవడం అది మన ఆధీనంలో ఉండదు. ప్రతి మనిషికి మన మీద ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలన్న అవసరం లేదు. కానీ ఒకవేళ నిజంగా మన ఆచరణ, మన మాటల వల్ల ఇతరులకి ఏమన్నా దెబ్బ తగులుతుందా, మనం గమనించకుండా ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తున్నామా అన్న ఇంట్రోసెప్షన్ తప్పకుండా ఉండాలి. అయితే మార్పు అవసరమే, కానీ ఎదుటి వాళ్ళ ప్లీజింగ్ కోసం కాదు. మారాల్సిన అవసరం ఉంటే మారాలి, కానీ మన విలువ తక్కువ చేసుకోకుండా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించాలి. ప్రతి ఉదయం అద్దం ముందు నిలబడినప్పుడు నీళ్ళు నువ్వు ఎంత అద్భుతమైన వాడిని నేను అని గుర్తు చేసుకోవాలి. ఒక మంచి అలవాటు పెంచుకోవటం కోసం ఒక దురుసైన మాట తగ్గించటం, ఒక చెడు టెంపర్ని తగ్గించుకోవటం, ఇవన్నీ మన జీవితం మెరుగవ్వడానికి మార్గాలు మాత్రమే. ప్రతిరోజు నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవటం కోసం నీతోనే పోరాటం చేస్తున్నావంటే అది నీ గొప్పతనం. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకోవాలా? ఓ పంచి, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడానికి కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకునేలా మారు. నీ జీవితం నీ చేతుల్లో ఉండేలా మారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే, నీలా ఎవరు లేరు. ఇది మీ మిత్రుడు మగ్దూమ్, వాయిస్ ఆఫ్ మగ్దూమ్ నుండి మీలోని సందేహాలకు మాట రూపంలో స్పర్శ ఇస్తూనే ఉంటాను. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త భావనతో. నమస్తే, మీ మగ్దూమ్.